చండీగఢ్ కు చెందిన అమ్మాయి సోనియా నారక్. ఆమె తండ్రి ఏఎన్ నారక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి విరమణ చేశారు. చిన్నప్పటి నుండి ఆమె తండ్రి ఆమెకు రోల్ మోడల్. చాలా దగ్గర నుండి తండ్రిని చూసిన సోనియా ఊహ తెలిసినప్పటి నుండే పోలీస్ కావాలనుకుంది. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. స్కూల్ నుండి కాలేజీ వరకు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సోషియాలజీలో పంజాబ్ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2 సార్లు యూపీఎస్సీలో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2002లో క్లియర్ చేసి కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయింది సోనియా. శిక్షణ తర్వాత 2004లో ప్రొబేషనర్ గా ఆమె మొదటి అసైన్మెంట్ గుల్బర్గా జిల్లాలో జరిగింది. అఫ్జల్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల సంవత్సరం. అందులోని రౌడీ షీటర్లు, క్రిమినల్స్ తో నిండిన నియోజకవర్గం. అలాంటి నేరపూరిత అఫ్జల్పూర్ ని నిర్వహించాల్సి వచ్చింది. నిజంగా ఇది అనుభవం లేని అధికారులకి చాలా కష్టమైన పని. కానీ సోనియా ఏం చెబుతుందో వినండి.